స్వామి ఆదిశేషుల వారికి శంకుచక్రాలను అనుగ్రహించిన పిదప ఇలా అంటున్నారు. నీవు 120 సంవత్సరాలు పరిపూర్ణ ఆయువును పొంది ఈ వైకుంఠానికి సోపానాలను ఏర్పాటు చేయి అని. దాసోస్మి స్వామి. ఇక భూలోకంలో కేశవాచార్య దంపతులు సత్సంతానం కోసం అమావాస్య నాడు సముద్ర స్నానం చేసి తిరువలిక్కేని పార్థసారథి ఆలయానికి చేరుకుంటారు స్వామి దర్శనం కోసం. వారిని చూస్తూనే అర్చకులు కాంతిమతి కేశవాచార్య దంపతులా రండి రండి అని ఆహ్వానిస్తారు. కాంతిమతి తన మనసులో స్వామిని కోరుతుంది. స్వామి, సత్సంతానాన్ని నీ సేవ చేయగలిగేటట్టు ప్రసాదించవా అని. అర్చకులు ఇలా ఆశీర్వదిస్తారు. అనంతుడే నీకు సంతానంగా అవతరిస్తాడయ్యా. దాసోస్మి స్వామి. ఇంతకాలానికి అనుగ్రహించావా స్వామి అని దంపతులు ఎంతో సంతోషపడతారు. కొన్ని రోజుల తర్వాత, ఏమర్రా విన్నారా, మన కాంతిమతి గర్భవతి అయిందట. అలానా, పార్థసారథి పెరుమాళ్ అనుగ్రహం లభించిందన్నమాట. ఈ శుభవార్త కోసమే కదా ఎదురు చూస్తున్నాము. ఏమర్రా, ఇదిగో మన కాంతిమతి మగబిడ్డను ప్రసవించిందట, చూసొద్దాం రండి. ఆ బిడ్డను చూస్తూనే ఆహా, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత విశాలమైన నేత్రాలు. ఒక అవ్వ ఇలా అంటుంది. ఇది పింగళినామ సంవత్సరం. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. వైశాఖ మాసం, పంచమి, గురువారం, ఆర్ధ నక్షత్రం. చాలా గొప్పవాడు అవుతాడు ఈ పిల్లవాడు.